నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో మెసేజెస్ ఫ్రమ్ కృష్ణయ్య. ఇట్స్ ఎ కలెక్టివ్ రీడింగ్. అందరికీ కలిపి మనం కృష్ణుడు ఇస్తున్న మెసేజెస్ ఏంటో ఈరోజు చూద్దాం. ఈరోజు పైల్స్ ఏం లేవు. ఈరోజు నేను కృష్ణ కాన్షియస్ కార్డ్స్, గీతా కార్డ్స్, మళ్ళా గీతా విజ్డమ్ థాట్స్ కోట్స్ అని చెప్పి నా దగ్గర ఒక బుక్ ఉంది. వీటి నుంచి నేను మెసేజెస్ తీసుకుంటాను. సో చూద్దాం మనకి కృష్ణయ్య ఏం మెసేజెస్ ఇస్తున్నారు. ఫస్ట్ అయితే నేను కృష్ణ కాన్షియస్ కార్డ్స్ని యూజ్ చేస్తున్నాను. కృష్ణ కాన్షియస్ కార్డ్స్ ద్వారా కృష్ణుడు మనకి ఏం మెసేజెస్ ఇస్తున్నారో చూద్దాం. సో కృష్ణ కాన్షియస్ కార్డ్స్ ద్వారా కృష్ణయ్య మనకి ఇస్తున్న ఫస్ట్ మెసేజ్, న్యూ క్రియేషన్. ట్రావెల్ ఇఫ్ నీడ్ బీ అండ్ ప్రే ఫర్ యువర్ వర్క్ టు బి డన్. ఇట్ ఈస్ టైమ్ టు క్రియేట్ సంథింగ్ న్యూ. సో ఇప్పుడు మనం కొత్తగా క్రియేట్ చేయాల్సిన టైం వచ్చేసిందంట. ట్రావెల్ చేయాల్సి వస్తే మీరు ట్రావెల్ అంటే చేయండి అండ్ గట్టిగా అంట తలుచుకోండి, మొక్కుకోండి దట్ మనం ఏ పని పైన అయితే పోతున్నామో ఆ పని దిగ్విజయంగా కంప్లీట్ చేసుకోగలగాలి, అయిపోవాలి అని చెప్పి. సో కొంతమందికి ప్రయాణం ద్వారా మీరు అనుకున్న పనులు మీరు కంప్లీట్ చేసుకోబోతున్నారు అండ్ ఇక్కడ న్యూ క్రియేషన్, కొత్తగా ఏదో స్టార్ట్ చేయబోతున్నారనమాట. బ్యూటిఫుల్. ఆస్క్ ఫర్ గాడ్స్ గ్రేస్ అండ్ హెల్ప్. వెన్ ఇన్ ట్రబుల్ ఆస్క్ ఫర్ హెల్ప్. మనకి ఏదైనా కష్టం వచ్చినా, మనం ఏదైనా బాధలో ఉన్నా, లేకపోతే మనకి ఎప్పుడైనా సహాయం అవసరమైతే ఆయన సహాయం కోరండి. ద నెసెసరీ హెల్ప్ విల్ కమ్ టు యూ. ఏదైతే అవసరమో ఆ హెల్ప్ అయితే నా ద్వారా మీకు వస్తుంది అని చెప్తున్నారు. ఇక్కడ ద్రౌపది వస్త్రావరణం ఇక్కడ మనకి పిక్చర్ చూపిస్తున్నారు. సో ఆపద కాలంలో ఆమె కృష్ణుడిని తలుసుకుంటే కృష్ణుడు వచ్చి ఆమెని ఆ ఆపద నుంచి కాపాడారు కదా. ఆ విధంగా మీరు సహాయం కొరకై లేదు, ఇప్పుడు నా అవసరం మీకు ఉంది అనుకున్నప్పుడు మీరు నన్ను ఎంత స్వచ్ఛంగా ఎంత ప్రేమగా నన్ను పిలుస్తారో నేను వచ్చి మీరు ఆ ట్రబుల్ నుంచి మిమ్మల్ని బయటికి తీసేస్తాను, నేను మీకు హెల్ప్ చేస్తాను అని చెప్తున్నారనమాట. టఫ్ టైమ్స్, లెట్ గో ఆఫ్ ఆల్ దట్ హ్యాస్ హ్యాపెండ్. ఏదైతే జరిగిందో దాన్ని అంతా వదిలేసేయండి. ద బ్యాడ్ టైమ్స్ విల్ ఆల్సో ష్యూర్లీ గో. అట్లనే ఆ బ్యాడ్ టైమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వెళ్ళిపోతున్నాయంట. కంప్లీట్ డిస్ట్రక్షన్ ఆల్వేస్ లీవ్స్ బిహైండ్ సీడ్స్ ఆఫ్ రీగ్రోత్ అండ్ రీజనరేషన్. సో ఏదైతే మనకి బాధ కలిగించిందో లేదు, ఏదైతే మనకి కష్టంగా అనిపిస్తుందో దాన్ని మొత్తం మనం లెట్ గో చేసేసినప్పుడు ఆ బ్యాడ్ టైమ్స్ కూడా వెళ్ళిపోతాయి. అండ్ పూర్తిగా ఎప్పుడైతే మనం వాటిని డెస్ట్రాయ్ చేయగలుగుతామో మనం మళ్ళా పునర్జీవించగలుగుతాము, మళ్ళా రీజనరేట్ అవ్వగలుగుతాము, రీగ్రో అవ్వగలుగుతాము, మళ్ళీ ఫ్రెష్గా మనం స్టార్ట్ చేయగలుగుతాము. అందుకనే ఇక్కడ న్యూ క్రియేషన్ ఉంది. మనకైతే ఆ పాత కష్టం ఏదైతే ఉన్నిందో లేదు, మనకి ఆ పాస్ట్లో మనల్ని ఏదైతే బాధ పెట్టిందో అది మొత్తం మీరు నా పైన భారం వేసి నా హెల్ప్ని మీరు కోరుకొని దాన్ని మీరు అధిగమించగలుగుతారు. తద్వారా మీకు న్యూ క్రియేషన్ ఉంది అని చెప్తున్నారు. టాప్ ఆఫ్ ద డెక్లో మనకి నాక్ 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 అండ్ ద డోర్స్ ఆఫ్ పాసిబిలిటీస్ విల్ ఓపెన్. టింగ్ టింగ్, నాక్ నాక్. తలుపు తట్టండి. మీరు తలుపు తట్టి నా సహాయం కోరినారంటే మీకు ఏం అవసరమైతే దాన్ని మొత్తం నేను అవసరాలని తీరుస్తాను. డోర్స్ ఆఫ్ పాసిబిలిటీస్ విల్ ఓపెన్ అన్నారు. అంటే కొత్త దారులు ఓపెన్ అవుతున్నాయి. తద్వారా మనకి ఏవైతే కావాలో దాన్ని మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పొందొచ్చు అని చెప్తున్నారు. ఇప్పుడు మనం గీతా కార్డ్స్ నుంచి కొన్ని కార్డ్స్ తీసుకుందాం. ఈ గీతా కార్డ్స్ నుంచి మనకి ఏం మెసేజెస్ వస్తున్నాయో చూద్దాం. ఓకే, కార్డ్స్ ఎగిరి పడ్డాయి, నేను ఇవే తీసుకుంటాను. ద డెస్ట్రాయర్, స్పార్క్ ఆఫ్ స్ప్లెండర్, బెస్ట్ ఆఫ్ యోగీస్, డివైన్ డిసెంట్, ద సూపర్ సోల్. వావ్. ద డెస్ట్రాయర్ ఏం చెప్తున్నారు? ద డెస్ట్రాయర్ వచ్చి చాప్టర్ 10 verse 34 అంట. ఐఎమ్ డెత్, నేను మృత్యుని. డెస్ట్రాయర్ ఆఫ్ ఆల్, నేను అన్నిటినీ అంతమొందించగలుగుతాను. ఐఎమ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ థింగ్స్ ఎట్ టు బి. ఏవైతే ఇంకా రావాలో,
ఏవైతే జన్మ తీసుకోవాలో వాటికి కూడా నేనే సోర్స్ని. ఆఫ్ ఉమెన్ ఐ యామ్ ఫేమ్, ప్రాస్పెరిటీ, స్పీచ్, మెమరీ, ఇంటెలిజెన్స్, ఫెయిత్ఫుల్నెస్ అండ్ పేషెన్స్. సో ఇవి మనకు ఉండాలి అని చెప్తున్నారు. లైక్ మనకు ఓపిక ఉండాలి, మనకు నమ్మకం ఉండాలి, ఫెయిత్ఫుల్నెస్ ఉండాలి, మనం తెలివిగా ఉండాలి, మన జ్ఞాపక శక్తిని మనం ఇంకా పెంచుకోవాలి, మన వాగ్దాటిని ఇంకా మనం పెంచుకోవాలి. అప్పుడు మనం ప్రాస్పెరిటీని అంటే సంపన్నంగా అంటే సమృద్ధిగా మనం దేన్నైతే కోరుకుంటున్నామో దాన్ని పొందగలుగుతాము. వి విల్ బికమ్ ఫేమస్. సో ఫేమ్, నేనే ఫేమ్, నేనే ఫేమ్, నేనే సమృద్ధి, సంపన్నంగా మీకు ఏం కావాలో అది నేనే. నేనే మీ మాట, నేనే మీ ఆలోచనని, నేనే మీ ఇంటెలిజెన్స్, నేనే మీ నమ్మకాన్ని, నేనే మీ ఓపికని, అన్నీ నేనే. సో చావైనా పుట్టుకైనా ఏదైనా నా నుంచే రావాలి. కాబట్టి మీలో ఏదన్నా వద్దనాటి ఉండి మీరు దేనివల్లైనా బాధపడుతుంటే దాన్ని నాకు వదిలేసేయండి. ఏదైతే మీరు కోరుకుంటున్నారో, మీరు ఎలా అయితే ఉండాలనుకుంటున్నారో ఆ విధంగా మిమ్మల్ని సృష్టించాలన్నా కానీ నేనే మీకు హెల్ప్ చేస్తాను. కాబట్టి వద్దనాటివైనా కావాల్సినటివైనా కానీ నా నుంచే స్టార్ట్ అయితే నా పైన భారం వేసి మీరు ముందరికి వెళ్ళండి అని చెప్తున్నారు. ఇక్కడ అంజుదాత దారి చూపిస్తున్నాడు అనమాట. ఇక్కడ రథం కదిలింది. సో స్పార్క్ ఆఫ్ స్ప్లెండర్, ఇది చాప్టర్ 10 verse 41. Know that all beautiful, glorious and mighty creations spring from but spark of my splendor. సో ఏదైతే బ్యూటిఫుల్గా, అందంగా, గ్లోరియస్గా అంటే విపరీతమైన ఆకర్షణ శక్తితో అండ్ మైటీ అంటే పెద్దగా ఏమైనా క్రియేషన్స్ ఉంటే అవన్నీ నా నుంచే వస్తున్నాయి. సో మీరు అట్లాంటివి ఏదన్నా అందంగా, గ్లోరియస్గా, మైటీ క్రియేషన్స్ ఏమైనా కోరుకుంటున్నారా, అవన్నీ జరుగుతాయి. మీరు ఎప్పుడైతే మీ నమ్మకాన్ని ఇంకా బలపరుచుకుంటారో అప్పుడు మీరు ఇవన్నీ మీ లైఫ్లో జరిగేటివి మీరు చూడొచ్చు అని చెప్తున్నారనమాట. బెస్ట్ ఆఫ్ యోగీస్ మనకి ఏం చెప్తున్నారు, ఇది చాప్టర్ 6 verse 47. Of all yogis, the one who is filled with faith, his entire being given over to me, is the most intimately united with me and is best of all. సో అందరిలోకి ఎవరైతే సంపూర్ణమైన నమ్మకంతో నా పైన భారం వేసేసి నన్ను అట్లా గుడ్డిగా నమ్ముతారో, గుడ్డిగా నమ్మడం ఇక్కడ అంటే మీరు చేయాల్సిన పని మీరు చేసి రిజల్ట్ ఆయనకి వదిలేస్తారో వాళ్ళని నేను పూర్తిగా సంరక్షించుకుంటాను. వాళ్ళ కర్మని వాళ్ళు మరవట్లేదు, వాళ్ళు చేయాల్సిన కర్మని వాళ్ళు చేసి వాళ్ళు ఏదైతే కర్మ అంటే ఏదైతే పని చేసినారో దాని ఫలితాన్ని నా పైన వదిలేసి నన్ను నమ్మి ఎవరైతే నా పైన నమ్మకం పెట్టుకుంటున్నారో, భయం కాదు, భయం ఉన్న దగ్గర నమ్మకం ఉండదు, ఫియర్ ఉన్న దగ్గర ఫెయిత్ ఉండదు. దేవుడు అంటే ఫెయిత్, ఫియర్ కాదు. కాబట్టి ఎవరైతే వాళ్ళు చేయాల్సింది చేసి భయపడకుండా నా పైన సంపూర్ణ నమ్మకంతో నా పైన వదిలేస్తారో వాళ్ళకి నేను బెస్ట్ ఫలితాన్ని ఇస్తాను, వాళ్ళే నాకు చాలా దగ్గరగా ఉంటారు అని చెప్తున్నారనమాట. సో ఆయనకి దగ్గరగా ఉంటారంట. డివైన్ డిసెంట్, సో ఇక్కడ మనకి పూరి జగన్నాథ్ స్వామిని చూపిస్తున్నారనమాట. సో డివైన్ డిసెంట్ వచ్చి మనకి చాప్టర్ 4 verse 7-8 అంట. వెనెవర్ అండ్ వేరెవర్ దెర్ ఈజ్ అ డిక్లైన్ ఆఫ్ రిలీజియన్ ప్రాక్టీస్ ఇన్ ద వరల్డ్ అండ్ వికెడ్నెస్ బికమ్స్ ప్రిడామినెంట్. ఎప్పుడైతే ఎక్కడైతే రిలీజియస్ ప్రాక్టీసెస్ అంటే మనం ఏదైతే నమ్మకాలు మనం నమ్ముతున్నామో, ఏవైతే మనం ప్రాక్టీస్ చేస్తున్నామో వాటిని చెడు వచ్చి కబలిచ్చేస్తుందో, ఎట్ దట్ టైమ్ ఐ డిసెండ్ మై సెల్ఫ్, అప్పుడు నేను మళ్ళా వస్తాను, మళ్ళా అవతారాన్ని తీసుకుంటాను. ఆ జన్మ తీసుకొని నేనేం చేస్తానంటే మళ్ళా మంచిని పెంపొందించి రీఎస్టాబ్లిష్ చేస్తాను. ఆ సేక్రెడ్ లా దేనిపైన అయితే మన సృష్టి నడుస్తుందో దాన్ని నేను రీఎస్టాబ్లిష్ చేస్తాను. నేను ఎవ్రీ ఏజ్ ఐ అపియర్ ఇన్ ఎవ్రీ ఏజ్, నేను ప్రతి యుగంలో నేను ఉన్నాను, ప్రతి యుగంలో నేను ఉంటాను అని చెప్తున్నారు అనమాట. సో మనం ఇది ఇక్కడ పెడదాం.
అండ్ ఫైనల్గా ద సూపర్ సోల్ విష్ణుమూర్తి. చాప్టర్ 15 verse 15 ఏంజిల్ నెంబర్ కూడా ఇచ్చినారు మనకి ఇక్కడ. సో ఐ వాజ్ సీయింగ్ ఏమైనా వస్తుందా అని. 1515 ఏంజిల్ నెంబర్. సో ఐ రిసైడ్ ఇన్ ఎవ్రీ హార్ట్, నేను ప్రతి గుండెలో ఉంటాను. ఫ్రమ్ మీ అలోన్ కమ్ రిమెంబరెన్స్, నాలెడ్జ్ అండ్ ఫర్గెట్ఫుల్నెస్. సో నా నుంచే జ్ఞాపకం కానీ నాలెడ్జ్ కానీ ఫర్గెట్ఫుల్నెస్ మర్చిపోవడం కూడా. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఫర్గివ్, ఫర్గెట్, మూవ్ ఫార్వర్డ్, లెటింగ్ గో ఎక్సర్సైజెస్ గురించి మాట్లాడుతున్నారు. రిమెంబరెన్స్, దేన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, ఏదైతే మనం మంచి ఉంటుందో మంచిని గుర్తుపెట్టుకోవాలి, మనకి మంచి చేసిన వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాలి. నాలెడ్జ్, విజ్డమ్, మనం ఏదైతే జ్ఞానాన్ని పొందుతున్నామో ఆ జ్ఞానం మనకి ఏం చెప్తుందో దాని ప్రకారం మనం ముందరికి వెళ్ళాలన్నమాట. సో ఐ యామ్ టు బి నోన్ బై ఆల్ ద వేదాస్, ఐ యామ్ ద ఆథర్ ఆఫ్ ద వేదాంత అండ్ ఐ అలోన్ నో ద వేదాస్. సో మనం ఇప్పుడు ఏదైతే వేదాంతాలు, ఏవైతే వేదాస్, ఇవన్నీ మనం ఏవైతే ఇది చేస్తున్నామో దీనికి నేను ఐఎమ్ ద సూపర్ సోల్ అని చెప్తున్నారనమాట. బ్యూటిఫుల్. ఇక్కడ మనకి ద లీడర్ వచ్చి మనకి ట్రూ లీడర్స్. ఓకే, ఇది టాప్ ఆఫ్ ద డెక్లో అనేది ట్రూ లీడర్స్ అని చెప్పి నాకు ఈ కార్డ్ తీసుకోవాలనిపించింది. శివుడు ఉన్న దగ్గర విష్ణువు ఉంటారు, విష్ణువు ఉన్న దగ్గర శివుడు ఉంటారు. వీళ్ళిద్దరూ ఒకరితో ఒకరు మమైకమై ఉంటారనమాట. సో ఈయన లేకపోతే ఎట్లా, ఇట్ ఈస్ ఇన్కంప్లీట్. Heroism, power, determination, resourcefulness, courage in battle, generosity and leadership are the natural qualities by which the క్షత్రియ works. క్షత్రియుడు అంటే పోరాడేవాడు, రాజు ఎవరైతే ఉన్నారో, లీడర్ ఎవరైతే ఉన్నారో, మనము ఇక్కడికి వచ్చేటప్పటికే, మనం ఉన్న ఈ కలియుగంకి వచ్చేటప్పటికే ఇక్కడ రాజులు లేరు అంటే అట్లా మనం డివైడ్ చేయట్లేదు, మనుషులందరూ ఒకటే. ఈ మనుషుల్లో కూడా ఎవరైతే ఆ లీడర్షిప్ క్వాలిటీస్ కలిగి ఉంటారో వాళ్ళకి ఆ హీరోయిజం ఉంటుంది, పవర్ ఉంటుంది, డిటర్మినేషన్ ఉంటుంది, ఏదైనా చెయ్యాలి అనే డిటర్మినేషన్ ఉంటుంది, రిసోర్స్ఫుల్గా ఉంటారు, వాళ్ళకి ఏవైతే కావాలో వాటిని వాళ్ళు సమకూర్చుకోగలుగుతారు. కరేజ్ ఇన్ బ్యాటిల్, ఎలాంటి ఒడిదొడుకులైనా కానీ వాళ్ళు సునాయాసంగా అధిగమించగలుగుతారు. అంటే వాళ్ళు ఆ కరేజ్, ఆ శక్తిని ప్రదర్శిస్తారనమాట. ఓటమికి తలొంచరు, వాళ్ళు గట్టిగా పోరాడగలుగుతారు, వాళ్ళు యోధులు. సో జెనరాసిటీ, వాళ్ళు ఇవ్వగలుగుతారనమాట. ఏదన్నా కానీ మనస్ఫూర్తిగా చేయగలుగుతారు, ఇవ్వగలుగుతారు. వాళ్ళ దగ్గర ఆ రూపాయి ఉంటే ఆ రూపాయి ఇంకొకరికి ఉపయోగపడుతుంది అంటే వాళ్ళు ధారాళంగా దాన్ని ఇవ్వగలుగుతారనమాట. ఆ ధారాళం కలిగిన గుణం ఉండడంని జెనరాసిటీ అంటారు. అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ వాళ్ళల్లో ఉంటాయి. వాళ్ళు నడుస్తూ ఇంకా 10 మందిని నడిపించగలుగుతారు. వాళ్ళు ఏ బాట అయితే చూస్ చేసుకుంటారో అది వాళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్షియల్గా ఉంటారు. వాళ్ళు ఇంకొంతమందిని ఇన్స్పైర్ చేసి ఆ బాటలో నడిపించగలుగుతారు. సో ఆ నేచురల్ క్వాలిటీస్ అన్నీ ఉంటాయి. అలాంటి వాడు ఈజ్ ది ట్రూ లీడర్ అని చెప్తున్నారనమాట. సో ఎవరైతే ఈ ట్రూ లీడర్స్ ఉంటారో వాళ్ళ తలుపులు ఎప్పుడు కూడా తెరిచి ఉంటాయి. అండ్ వాళ్ళకి ఏంటంటే ఏదో విధంగా సహాయం అందుతూనే ఉంటుంది. అండ్ ఆ నాక్ అనే వాళ్ళ తలుపులు ఎప్పుడు కొడుతూనే ఉంటారనమాట. ఎవరైతే ఆ సహాయాన్ని అర్జిస్తుంటారో వాళ్ళు ఎప్పుడు ఆ తలుపుల్ని, అంతే కదా, మనకి ఎవరైతే మంచి చేస్తారో, ఎవరైతే మనకి మంచి మార్గంలో మనల్ని తీసుకొని పోతుంటారో వాళ్ళని మనం ఎక్కువ సార్లు వాళ్ళని తలుచుకుంటాము, వాళ్ళ సహాయార్థం వెళ్తుంటాము, వాళ్ళని మనం పూజిస్తుంటాము ఒక విధంగా. దట్ వీళ్ళు ఉన్నారు కాబట్టి మనకి అంత మంచిగా హెల్ప్ దొరుకుతుంది. సో ఉంటారు కదా మనుషుల్లో ఉత్తముల కింద వాళ్ళని చూస్తూ ఉంటాము. వాళ్ళ ద్వారా మనకి ఏమొచ్చినా కానీ దాన్ని మనం చాలా హార్ట్ఫుల్గా రిసీవ్ చేసుకుంటాం అన్నమాట. ఫైనల్గా మనం గీతా విజ్డమ్ థాట్ కోట్స్ నుంచి మనం చూద్దాం ఎన్ని మెసేజెస్ ఇప్పించాలనుకుంటున్నారో, నేను ఎన్ని మెసేజెస్ తీసుకుంటానో నాకైతే ప్రస్తుతానికి ఏం ఆలోచన లేదు. చూద్దాం. జై శ్రీకృష్ణ. స్ట్రైవ్ ఫార్ సెల్ఫ్ అండర్స్టాండింగ్, నాట్ సెల్ఫ్ ఎస్టీమ్. మనం ఏదో అంటే మనం తెలుసుకోవడం అంటే ఫస్ట్
తెలుసుకోండి. మీరేందనేది అంటే మీరు ఫస్ట్ తెలుసుకోండి. ఆ తర్వాత దెన్ కమ్స్ సెల్ఫ్ ఎస్టీమ్. మీరు ఏం చేయగలుగుతారు అనేది మళ్ళీ వస్తుంది. ఫస్ట్ మీరు ఏందని మీరు తెలుసుకున్నారంటే మీరు ఏం చేయగలుగుతారో ఆటోమేటిక్గా మీరు తెలుసుకుంటారు. మీరు నేను ఇది చేసేస్తాను అది చేసేస్తాను అని చెప్పి మీరు దాన్ని చేయగలుగుతారో చేయలేరు. దానికి మీ దగ్గర కావాల్సినటువన్నీ ఉన్నాయో లేవో అతిగా మిమ్మల్ని మీరు ఊహించేసుకొని అన్నీ నేను చేయగలుగుతాను అని చెప్పి ముందరికి వెళ్ళకండి. అసలు మీరు ఏం చేయగలుగుతారో దాన్ని ఫస్ట్ అర్థం చేసుకొని ఆ తర్వాత ప్రామిసెస్ చేయండి దేనికైనా కానీ అని చెప్తున్నారనమాట. మనం ఇంకొకటి తీసుకుందాం. హ్యూమిలిటీ మీన్స్ టు నాట్ లెట్ our ego come in the way of our purpose. సో మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో ఇది చాప్టర్ 13 verse 8. ఇంతకుముందు నేను తీసుకునింది థ్యాంక్ యూ, చాప్టర్ 2 verse 13. సో ఇది చాప్టర్ 13 verse 8. అహం అనేది మన దారిలో వచ్చిందనుకోండి, మనం ఏదైతే చేయాలనుకుంటామో దాన్ని ఎప్పటికీ చేయలేం. సో మనం ఏంటంటే అహాన్ని, మనం ఏదైతే అహం ఉందో దాన్ని మట్టుకు మనం అణిచిపెట్టుకోవాలి. దాన్ని ఎప్పుడూ మనల్ని రూల్ చేసేలాగా దాన్ని వదలకూడదు. ఎప్పుడైతే మనం అహాన్ని ఎక్కువ ఫోర్ ఫ్రంట్లో పెట్టుకుంటామో, అహాన్ని ఎప్పుడైతే ముందర పెట్టుకుంటామో, మనం ఏదైతే చేయడానికి వచ్చినామో మన పర్పస్ ఏదైతే ఉంటుందో అది బ్యాక్ సీట్ తీసేసుకుంటుంది. సో దేనికోసమైతే వచ్చినామో అది పోతే ఏమవుతుంది, మళ్ళీ ఈ లైఫ్ అండ్ డెత్ సైకిల్స్లోనే మనం కొట్టుకుంటూ ఉంటాం అన్నమాట. అంటే పుట్టుక మరణం మళ్ళీ ఇంకెన్ని లైఫ్స్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఫస్ట్ అయితే అహం మన దారి చేరకూడదు. మనం ఏ పర్పస్ పైన అయితే వచ్చినామో ఆ పర్పస్ని కంప్లీట్ చేసుకొని పోయినామో అంటే ఈ సైకిల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని బ్రేక్ చేయగలుగుతాం అనమాట. నాకు ఎందుకో కృష్ణ కాన్షియస్ నుంచి ఇంకొక 2 కార్డ్స్ తీసుకుందాం మనం. చాలా బ్యూటిఫుల్ మెసేజెస్. లెట్ యువర్ ఇన్నర్ బ్యూటీ షైన్. ఇన్నర్ బ్యూటీ ఈజ్ కమెండబుల్ అండ్ బ్రింగ్స్ లవ్ అండ్ సాటిస్ఫాక్షన్. ట్రూ బ్యూటీ లైస్ ఇన్ ద సోల్. సో మన ఆత్మని మనం ఎంత పరిశుభ్రంగా పెట్టుకుంటామో, మన ఆత్మ ఎంత పరిశుభ్రంగా ఉంటుందో అదే మన ఇన్నర్ బ్యూటీ. అండ్ దట్ ఇన్నర్ బ్యూటీ ఈజ్ వెరీ కమెండబుల్ అంట. అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ ఇట్ బ్రింగ్స్ లవ్ అండ్ సాటిస్ఫాక్షన్. ప్రేమని, సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది కదా, సంతృప్తికరమైన ఫీలింగ్ ఉంటుంది కదా, అది ఆ ఇన్నర్ బ్యూటీనే తీసుకొని వస్తుంది. సో ట్రూ బ్యూటీ లైస్ ఇన్ ద సోల్. ఏదైతే మన ట్రూ బ్యూటీ ఉందో అది మన సోల్ ఎంత బాగుంటుందో అద్దంలాగా అంత ఇదిగా మనం ప్రకాశిస్తాము అని చెప్తున్నారు. బ్యూటిఫుల్, థ్యాంక్ యూ. లెట్ గో ఆఫ్ ఫాల్స్ ఈగో. మనకి ఇక్కడ చెప్పిందే మళ్ళీ చెప్తున్నారు, బుక్లో వచ్చింది కదా మనకి. టు టేస్ట్ ద డివినిటీ లెట్ యువర్ ఫాల్స్ ఈగో గో. మీరు ట్రూ ఎసెన్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ కానీ డివినిటీ కానీ దేవుడు భక్తి దేవుడేంది ఇది మీరు పూర్తిగా సంపూర్ణంగా స్వచ్ఛంగా దాన్ని రుచి చూడాలనుకుంటున్నారా, అయితే మీ ఫాల్స్ ఈగో ఏదైతే ఉందో దాన్ని పంపించేయండి అంట. బ్రేక్ దట్ వాల్ ఆఫ్ ఈగోయిజం. ఆ గోడ ఏదైతే ఉందో అడ్డుగా నిలుస్తుందో మీకు నాకు, అంటే మనకి కృష్ణయ్యకి లేదు మనకి దేవుడికి, ఆ గోడనంటే కూల్చేయండి. సెల్ఫ్ సెంటర్డ్నెస్ అనేది ఏదైతే ఉందో, అంటే ఎంతసేపు నేను 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 అనేది, ఎప్పుడైతే నేను 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 అనేది వదిలేస్తామో అప్పుడు వీ కెన్ టేస్ట్ ద డివైన్ పవర్. అప్పుడు మనం పూర్తిగా ఆ డివైన్ పవర్ని రుచి చూడగలుగుతాం అన్నమాట. వి ఆల్ ఆర్ బట్ వన్ క్రియేషన్. మనమంతా ఒక క్రియేషనే. నేను ఫస్ట్ రీడింగ్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా అదే అనుకున్నాను. మనమందరం ఒకరి ద్వారా మనం క్రియేట్ చేయబడ్డాము. వీఆర్ ఆల్ వన్, వీఆర్ ఆల్ ఈక్వల్. మనకి ఒకరే దేవుడు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ రిలీజన్, ఎనీ కాస్ట్, క్రీడ్, ఇవి ఏవన్నా కానీ అన్ని పక్కన పెట్టేస్తే సృష్టికర్త అయితే ఒకరే, ఆయన నడిపిస్తున్నాడు. సో మనం ఏం చేయడానికి వచ్చినామో దాన్ని పరిపూర్ణంగా మనం కంప్లీట్ చేసుకొని మనం యాక్చువల్గా మనం తృప్తి చెందగలిగితే, మనం హ్యాపీగా రాత్రి నిద్రపోయేటప్పుడు మన గుండెపైన చేయబెట్టుకొని మనం ప్రశాంతంగా నిద్రపోగలిగితే మనం ఆయన్ని తృప్తిపరిచినట్లే. ఏదో దానివల్ల మనం బాధపడుతూ మనం నిద్ర సరిగ్గా పోలేక మనం ఫీల్ అవుతున్నాము, మనం కష్టపడుతున్నాము అంటే ఇంకా మనం
పూర్తిగా ఆయన ఏంది, ఆయన పవర్ ఏంది, దాన్ని మనం ఇంకా రుచి చూడలేదు. ఎప్పుడైతే మనకు ఆ ఫెయిత్ ఉంటుందో ఫియర్ ఉండదు అని మళ్ళా ఆయన చెప్తున్నాడు. మీరు భయపడుతున్నారు అంటే మీరు నాకు దూరంగా ఉన్నారు. మీరు ఎప్పుడైతే ఆ భయాన్ని విడిచి నా పైన సంపూర్ణంగా నమ్మకం పెట్టుకుంటున్నారో, మీరు చేసేదానికి నేను ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇస్తాను, మంచి జరుగుతుంది అని ఆ పాజిటివ్ యాటిట్యూడ్లోకి ఎప్పుడైతే వస్తారో మీరు నా దగ్గర ఉన్నట్లు అని చెప్తున్నాడు అనమాట. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చినంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.